గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది, అలాగే రాజపూజ్యం, అవమానం, వీటితో పాటు ఓవరాల్ గా ఈ ఏడాది అసలు ఎట్లుంటుందంటారు? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఓకే, అంత బాగుంది నాన్న. దీంట్లో ద్వాదశ స్థానంలోకి గురుగ్రహ ప్రభావం జరిగిన అష్టమ స్థాన శని ప్రభావం పోతోంది. మన అష్టమంలోకి రాహు వస్తున్నా కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నతమైనటువంటి యోగంలో కలుగజేయబోతున్నాడు. ఉద్యోగాలలో ప్రమోషన్స్, అనుకున్న దానికంటే రెట్టింపు ధనం ఆదాయం రావటం, విశేషమైనటువంటి భూగృహ యోగాలు. భూగృహ యోగాలు నిజంగా మాట చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొదట్లో ఒకసారి ఇల్లు కొనడానికి ప్రారంభించండి, మరలా సంవత్సరాంతం అంట మరలా ఉగాది లోపల ఇంకో ఇల్లు కొంటారు. సూపర్. అంత విశేషమైనటువంటి భూగృహ యోగాలు కలుగుతున్నాయి. అది కూడా సెప్టెంబర్ తర్వాత నుంచి వాళ్ళు చూసుకుంటే 1 కాదు బహుగృహ యోగాలు అని చెప్తా. అంత విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి. అలాగే ఉన్నత అధికారుల మన్ననలు, వీళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటుంది. పైన ఉన్న వాళ్ళకి ఆనందమే కదా, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, అవునా? కాబట్టి ఉన్నతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేటువంటి మాటకి ఎగ్జాంపుల్గా కర్కాటక రాశి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం అలానే ఉండాలని లేదు కదా, ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కనబడుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడాను చాలా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి. భార్యాభర్తలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా, ఎక్కడెక్కడ విడిపోయి ఉన్నా, కోర్టు వ్యవహారాల్లో ఉన్నా, చిన్న సంకల్పం చేస్తే తప్పనిసరిగా కలిసిమెలిసి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అంటే శత్రు బాధలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా తయారయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఒక మనిషి గురించి ఇంకొక మనిషి చెడుగా మాట్లాడుకుంటున్నా, చెడుగా ఆలోచిస్తున్నా కూడా అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళ గురించి మంచిగా ఆలోచించేటువంటి పరిస్థితులు, అలాంటి శత్రువులకు కూడా ఎక్కడో చోట సహాయం చేసేటువంటి పరిస్థితి వీళ్ళకి రావటం, వాళ్ళు చేయించుకోవడం, తద్వారా మిత్రులు అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి ప్రయత్నిస్తే తప్పనిసరిగా వీళ్ళు విదేశంలో అడుగు పెట్టి తీరవలసిందే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శన సౌభాగ్యాలు బాగా కలుగుతాయి. ఒకే స్థానం, ఒకే ప్లేస్ కాకుండా రకరకాలుగా వీళ్ళు ఎప్పటి నుంచో మనసులో ఉన్న యాత్రలు ఏవైతే ఉంటాయో వాటి సంపూర్ణమైనటువంటి సందర్శన సౌభాగ్యం అనేటువంటిది వీళ్ళు కలుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు తలచిన వెంటనే జరుగుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఆ సమయానికి ధనం చేకూరుతూ, వాళ్ళ అవసరాలు తీరిపోతూ, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ఆదాయం సంపాదిస్తూ కూడాను అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎంతవరకు అవసరం, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది 1-2 సార్లు ఆలోచించి వస్తువును కొనడం కానీ, ఒక పని చేయడం కానీ చేయడం అనేది మంచిది. రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. చాలా విశేషమైనటువంటి యోగం, మంచి గుర్తింపు వస్తుంది. చిన్న చిన్న లీడర్లు ఉంటారు, నన్ను గల్లీ లీడర్స్ అంటూ ఉంటారు, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి వాళ్ళకు కూడా 2025-26 మార్చి వరకు, ఉగాది వరకు ఉన్నతమైనటువంటి కాలం. ప్రజల దగ్గర నుంచి మంచి మన్ననలు పొందుతూ మంచి అధికారకమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే కర్కాటక రాశిలో చదువుకొని ఉండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉన్నతమైనటువంటి వాడు ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి మంచి మంచి ప్రమోషన్స్, జీతాలు పెరగడం, మంచి పేరు రావడం అనేటువంటిది ఒక గుర్తింపు, ఆ కార్యాలయంలో ఒక మంచి గుర్తింపు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. కర్కాటక రాశిలో కొత్తగా ఎవరైనా ఉన్నా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలన్నా చేయవచ్చు. అంతకుముందు చేస్తూ నష్టాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా లాభాల బాటలో నడిచేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది కర్కాటక రాశి వారికి. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారిలో ఈ సంవత్సరం వాళ్ళ ఆనందానికి హద్దులు లేవని చెప్తారు. అంత విశేషమైనటువంటి ఒక కాలంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న కష్టాలంటే సర్వసాధారణం, ఎవరికైనా వస్తూనే ఉంటాయి. కానీ పెద్దగా
కష్టపడ్డం బాధపడ్డం అనేటువంటి పరిస్థితులు మాత్రం ఈ కర్కాటక రాశికి ఈ సంవత్సరంలో తొలగిపోతాయి. పైగా వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాల్లో సాటి వ్యక్తుల వల్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, నరఘోషలు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పిపోతాయి. తప్పనిసరిగా అలాంటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరం చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా శివాలయానికి ప్రదక్షిణాలు చేస్తే, అది కూడాను మనం సాయంకాల సమయంలో ఎక్కువగా చేయమని చెబుతూ ఉంటాం. ప్రదోష కాలంలో చండీశ్వర ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళకు ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగం ఆనందదాయకమైనటువంటి సమయంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని జీవితం గడపవచ్చు. ఓకే గురుగారు, అయితే మరి కర్కాటక రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహిస్తే మంచిది అంటారు? ముఖ్యంగా నాన్న, కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఖర్చు విషయంలో జాగ్రత్త, అత్యుత్సాహంతో జాగ్రత్త. ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మన వాళ్ళే అని చెప్పి భుజం మీద చేసుకొని పోతే ముంచేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వినాయక చవితిని చూస్తుంటాం, 9 రోజులు భజన చేస్తారు, 10 రోజులు తీసుకొని నీళ్ళలో ముంచుతుంటారు. భజన చేసేవాళ్ళు అంటే ముంచేవాళ్ళే అని అర్థం. కాబట్టి అట్లాంటి వాడిని దూరంగా ఉంచడం అనేది మంచిది. ఓకే గురుగారు, సో చాలా చక్కగా వివరించారు గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.